నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ యువనేతకు ఉన్నతులు ఫిర్యాదులు అందిస్తున్నారు. బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైసీపీ నాయకుల అక్రమాలు, భూదందాలతో పాటు ఆరోగ్య సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేలా రానున్న రోజుల్లో పనిచేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ పనులను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు చెత్తను తొలగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చెట్లను తొలగించడంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధిపై అధికారులు చర్చించనున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మన గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే శానిటేషన్కి సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటినన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం. అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటినన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధుల్ని రాబట్టేలా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రామకృష్ణ పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నరేంద్ర మోడీ పాలన సాగడం లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. దేశంలో పేదరికాన్ని తగ్గించలేకపోగా అంబానీల సంతోషమే తమ సంతోషంగా మోడీ చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి వామపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయన్నారు. చంద్రబాబుకి ఢిల్లీలో దిక్కులోని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను సాధించకుండా రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై సాకులు చెప్తున్న కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాకుండా కడపలో స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో పోర్ట్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నాడు, దాంట్లో మేమేమీ తప్పు పట్టడంలే. కానీ నువ్వు కేంద్రం నుంచి సాధించకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తావు? కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తూ ఉంది? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రియాక్షన్ ఏమిటి? ప్రజలకు వివరించాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన అసలు వితౌట్ మెన్షనింగ్ వర్డ్స్ ఏమాత్రం కూడా శశబిషలు లేకుండా క్లియర్ కట్గా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ జరిగింది. రోడ్డు భద్రతా చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ను ఆయన ప్రారంభించారు. ఈ వాక్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ట్రాఫిక్ టీఎస్పీ వివి నాయుడు, ఆర్టీఏ అధికారులు, బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇవి ఏంటంటే ఒకటే కాదు, హెల్మెట్ ఒకటే కాదు, చాలామంది పిల్లలకి బండిస్తున్నారు, ఆ విధంగా కూడా ఇవ్వద్దు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు, ఎదుటి వాళ్ళ కుటుంబాలకు నష్టం తెస్తున్నారు. బండ్లకి ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. రోజు నేను చూస్తున్నాను 3-4 కేసులు చూస్తే 3 కేసుల్లో ఇన్సూరెన్స్ ఉండట్లా.
అందరూ కూడా బళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎదుటివారికి అన్యాయం జరగకుండా ఉంటుంది. దాంతో పాటుగా కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. బళ్ళ మీద నడిపే టూ వీలర్సు వారందరూ కూడా ఎదుటివారికి హాని జరగకుండా ఉండాలి, వారు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలి. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అదే. ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే టూ వీలర్ నడిపే ప్రతి వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి. అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది ఎదుటివారి కోసం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం. హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి అనే ఉద్దేశంతో మనం ఈ 1K వాక్ చేస్తున్నాము. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి న్యాయమూర్తులకి, అడ్వకేట్స్కి, పోలీస్ వారికి, పారాలీగల్ వాలంటీర్స్కి, కోర్టు స్టాఫ్కి అందరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. తెలివైన పౌరుని నిర్ణయం హెల్మెట్ ధరించడం. ప్రతి ఒక్కరు పాటిస్తారని, అలాగే పిల్లలు ఎవరైతే యూత్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు, వెహికల్స్ రైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ప్రాణము మీ తల్లిదండ్రులు చాలా విలువైనది. మీరు అది గుర్తెరిగి మీ తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు గుర్తెరిగి హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. వివిధ కేటగిరీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీలు ఖాళీ పోస్టులకు రిక్రూట్ చేసుకున్నాయి. నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఇలాంటి జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వైస్ ప్రిన్సిపల్ ప్రశాంతి తెలిపారు. మరి డిగ్రీ పూర్తి చేసిన మరి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతోమంది మరి బాధపడుతున్నారు. అలాంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు మరి సిమ్స్ కాలేజ్ ఒక వేదికగా ఈరోజు ఉద్యోగ మేళ జరుగుతుంది. అనేక మంది పిల్లలు కొన్ని వందలాదిగా వస్తున్నారు. మరి వచ్చి అనేక కంపెనీలు, పెద్ద పెద్ద ఎంఎస్ఎన్ కావచ్చు, ఫార్మా కంపెనీలు, డిగ్రీ కంపెనీలు, బ్యాంక్ సెక్టార్స్ నుంచి బ్యాంక్ జోన్, గోదావరి బ్యాంక్, అలాగే రకరకాల ప్రైవేట్ సెక్టార్స్ అన్ని ఉద్యోగాలు మరి వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానికి ముందుకు వచ్చారు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మా సిమ్స్ యాజమాన్యం భరతరెడ్డి గారు, అలాగే శివశిరీష మేడం గారికి ఇద్దరికి మరి హృదయపూర్వక మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇది జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ మరి ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇందుని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. సో దీనికి మోర్ దాన్ 25+ కంపెనీస్ కూడా మనకు వచ్చాయన్నమాట. సో ఈ మ్యాజిక్ బస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ జోనల్ నుంచి కూడా ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ నిరుద్యోగ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆ యువతకి జాబ్ కల్పించాలనే సంకల్పంతో మా కరెస్పాండెంట్ మ్యామ్ కానీ, డైరెక్టర్ సార్ కానీ, మా ప్రిన్సిపల్స్ కానీ అందరూ కృషి చేసి వీళ్ళందరినీ ఇలా ఈరోజు గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి టోటల్గా వచ్చేసరికి మనకి ఓవరాల్గా 25+ కంపెనీస్ వచ్చాయి. అండ్ టెక్ మహేంద్ర అవ్వచ్చు, అపోలో అవ్వచ్చు, మెడ్ప్లస్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్కి డిఫరెంట్ జోనల్స్ నుంచి ఫార్మా, అరవిందో అండ్ రెడ్డీస్, సో దివీస్ ల్యాబ్స్. సో ఇలా అంటే ఫార్మా ఒకటే కాకుండా డిఫరెంట్ జోనల్లో ఉన్న డిగ్రీ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పండరీపురంలోని శ్రీ షిరిడి పుణ్యక్షేత్రంలో 30వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాయి వ్రతములో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ బాబాను వేడుకున్నారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ గ్లాసులో వేసుకుని ఆ తమలపాకు 3 సార్లు ఆచమనం చేయండి. ఆచమ్యాభం కేశవ ఈశ్వరం ఇది ఎడవైపు పడేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిటాచ ఏటే భూం భారతాం ఓం భువః ఓం శివః ఓం మహాం ఓం జనః ఓం తపః. కొత్తపేటలోని శ్రీ విఘ్నేశ్వర దత్త సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీ వరకు 17వ గురు పౌర్ణమి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తూర్పు సమన్వయకర్త డాక్టర్ శనక్కల ఉమాశంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశ్రమల్లో సేఫ్టీ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుభాష్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సేఫ్టీ చెక్లను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని మంత్రి మండిపడ్డారు. త్వరలోనే భారీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల్లో భద్రతపై రివ్యూ చేయనున్నట్లు వెల్లడించారు. వసంత్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం నందు ఆటోక్లేవ్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రదీప్ రావెల్ అనే వ్యక్తి 44 సంవత్సరాల
వయసు గల వ్యక్తి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. యాజమాన్యం వెంటనే స్పందించి 35 లక్షలు ఎక్స్గ్రేషియా అతను ప్రకటించడం జరిగింది. అచ్చంపేటలో జరిగిన జనని కాంక్రీట్ రెడీమిక్స్ కంపెనీలో ప్రమాదం జరగడం జరిగింది. 18 సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు ఆ రెడీమిక్స్ మిల్లో పట్టడం, ఆయన మృతి చెందడం జరిగింది. యాజమాన్యం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఆయనకు ప్రకటించడం కూడా జరిగింది. అది సరిపోదు, ఇంకా పెంచాలి అని యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి, ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం, అధిక మొత్తంలో అవినీతికి పాల్పడటం జరిగింది. దాని ప్రభావమే గత 15 రోజుల నుంచి ఈ 4 ఇన్సిడెంట్లు ప్రమాదాలు జరగడం జరిగింది. నాగార్జున సాగర్ నుండి కుడి కాల్వకు త్రాగునీటి అవసరాల కోసం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల త్రాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.